పూజా హెగ్డే నక్కతోకను తొక్కిందంటున్నారు. ఏకంగా 2 నెలల్లో 30 కోట్లు అంటే రోజుకు 50 లక్షలు సొంతం చేసుకోబోతోందట. ఆచార్య, బీస్ట్, రాధేశ్యామ్ ఇలా వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ తనకి మళ్ళీ తమిళ దళపతి విజయ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడట. పూజా హెగ్డే మళ్లీ విజయ్ దళపతి సరసన మెరవబోతోంది. విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మేకింగ్ లో ఛాన్స్ పట్టేసింది. బీస్ట్ మూవీ ఫ్లాప్ అయినా పూజా హెగ్డేకి విజయ్ లోకేష్ కాంబినేషన్ లో సినిమా ఓకే అయింది. నిజానికి కెరియర్ బిగినింగ్ లో ఐరన్ లెగ్ స్టాక్ పడిపోయిన పూజా హెగ్డే 2019 నుంచే హిట్లతో దూసుకువెళ్తోంది. కాకపోతే కరోనా బ్రేక్ల తర్వాతే సీన్ రివర్స్ అయింది. ముందు రాధేశ్యామ్ తో మొదలైన తన ఫ్లాప్ల గోల కంటిన్యూ అవుతూనే వచ్చింది. రాధేశ్యామ్, బీస్ట్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోడీగా పూజ చేసిన ఆచార్య కూడా ఫ్లాప్ అయింది. అలా హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ తో డీలా పడ్డ పూజ కెరియర్ గ్రాఫ్ మాత్రం ఏం మారలేదు. ఆఫర్ల వరద ఆగట్లేదు. పూజా హెగ్డే ప్రెజెంట్ మహేష్ బాబుతో జోడీ కట్టి త్రివిక్రమ్ మూవీ చేస్తోంది. సల్మాన్ తో జోడీ కట్టి కబీ ఈద్ కబీ దివాళీ సినిమా చేస్తోంది. అలానే తమిళ డైరెక్టర్ బాలా మేకింగ్ లో సూర్యతో జోడీ కట్టే ప్రయోగం చేయబోతోంది. అందుకు గాను ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోంది. మాస్ హిట్ కోసం ప్రయత్నిస్తున్న సూర్య ప్రెజెంట్ బాలా మేకింగ్ లో పూజా హెగ్డేతో జోడీ కట్టాడు. ఇలా సూర్య నుంచి విజయ్ వరకు కోలీవుడ్ లో ఆఫర్లు పడుతూ టాలీవుడ్, బాలీవుడ్ లో మెరుస్తూ పూజా హెగ్డే దూసుకు వెళ్తోంది. ఫ్లాప్లు ఎదురైనా ఆఫర్లు తగ్గలేదు. 5 నుంచి 6 కోట్ల వరకు తన రెమ్యునరేషన్ పెరగకుండా ఉండట్లేదు.